సగ్గుబియ్యం మన ఇళ్లలో తరతరాల నుంచి వాడుతున్న ఆహార పదార్థమే. అయితే దీనిని ఉపయోగించడం ద్వారా శరీరంలోని అదనపు బరువుని తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అది ఎలాగో చూద్దాం. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలని అనుకునేవారు సగ్గుబియ్యం తీసుకుంటే శరీరంలో ఉన్న కొవ్వు శాతం తగ్గించుకోవచ్చు. సగ్గుబియ్యం తేలికగా జీర్ణమయ్యే ఆహారం కాబట్టి పాలు తర్వాత చిన్నపిల్లలకి తినే ఆహార పదార్థంగా సగ్గుబియ్యాన్ని సూచిస్తారు వైద్యులు. సగ్గుజావలో సగ్గుబియ్యం, పాలు, బెల్లం ఇవి కలపడం వల్ల సగ్గుజావ ఒంట్లో వేడిని తగ్గించి శరీరాన్ని చలవగా ఉంచుతుంది. పైగా దీనిలో అధికంగా ఉండే పీచు పదార్థం ఒంట్లో అధిక బరువుని తగ్గిస్తుంది. ఇదే కాక మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే పాలు మంచి కాల్షియం మరియు ప్రోటీన్లు కలిగి ఉంటాయి. ఇవి మనిషికి ఎండలో శక్తిని మరియు బలాన్ని ఇస్తాయి. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆడవాళ్ళలోని రక్తహీనతను తగ్గించి మంచి పోషణను అందిస్తుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. తయారీ విధానం: ముందుగా సగ్గుబియ్యాన్ని నీళ్ళల్లో ఒక అరగంట నానబెట్టాలి. తర్వాత నీళ్ళల్లో ఒక పావుగంట ఉడికించి ఇప్పుడు పాలు పోయాలి. ఒక 5 నిమిషాల తర్వాత బెల్లం ముక్క చిన్నది వేసి కలిపి గ్లాసులో పోసుకొని తాగాలి. ఇది ఉదయం పూట టిఫిన్ తిన్నాక మరియు అన్నం తినే మధ్యలో త్రాగాలి, లేదా టిఫిన్ బదులు తీసుకోవచ్చు. అలాగే సాయంత్రం పూట ఈ చల్వ చేసే జావా త్రాగడానికి ఎలాంటి నియమాలు లేవు. అందుకే ఎన్నిసార్లు కావాలి అంటే అన్నిసార్లు త్రాగండి. సులువుగా బరువు తగ్గించుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.